కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలను తీవ్ర ఒత్తిడికి లోను చేస్తుందని యుడైస్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ నుండి రాష్ట్ర ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడడం దారుణమని యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ ఎం శ్రీవిజయ్ ఆరోపించారు. జిల్లా మండల స్థాయి విద్యాశాఖ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా, అలాగే సంబంధిత పాఠశాల యాజమాన్యాల అనుమతులు లేకుండా యుడిఐఎస్ఈ పోర్టల్లో నమోదైన విద్యార్థుల వివరాలను తొలగించడం, మార్పులు చేయడం చాలా దారుణమని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫెడరేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ అశోక్ నగర్లో ఉన్న ఎంఎస్ఎన్ విద్యా సంస్థలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం జరిగింది. దీనికి సంబంధించి వివరాలను వారు వెల్లడించారు. కోర్టు 2021లో ఇచ్చిన ఆదేశాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని పాఠశాల యజమాని పేర్కొన్నారు. విద్యార్థుల డేటా అనేది ఆయా ప్రైవేటు విద్యా సంస్థల పరిపాలన డిజిటల్ రికార్డుల్లో ముఖ్య భాగమై ఉండగా, ఆ సంబంధిత యాజమాన్యానికి సమాచారం ఇవ్వకుండా ఏ అధికారైనా దాన్ని తొలగించడం లేదా మార్పులు చేయడం న్యాయ సూత్రాల విరుద్ధమని వారు తెలిపారు. డేటాలో అక్రమ జోక్యం వల్ల పాఠశాల విద్యార్థుల సంఖ్య, అకాడమిక్ పరిపాలన, ప్రభుత్వ అనుమతులు, గణాంకాలు, ఇతర చట్టబద్ధ ప్రక్రియలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ప్రైవేట్ పాఠశాలలకు డేటా మార్పులు చేయవద్దని, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు, కాకినాడ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ బేగ్, కార్యదర్శి జి సుశీల, కాకినాడ రూరల్ కార్యదర్శి ఆర్వి రమణమూర్తి, కాకినాడ రూరల్ అధ్యక్షుడు హుస్సేన్ షా, సామర్లకోట అధ్యక్షులు ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, రాష్ట్ర న్యాయ సలహాదారులు ఎం శ్రీవిజయ్ తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ 5 విద్యాకు చట్టంలో చాలా స్పష్టంగా చెప్పింది ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ఎలాగ ట్రాన్స్ఫర్ అవ్వాలా, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సంబంధిత ఇచ్చి తీరాలా. ఇవ్వకపోతే సంబంధించి మీద యాక్షన్ కూడా తీసుకోవడానికి విద్యాశాఖ అధికారులకి అధికారం ఉంది. మరి అలాంటి నేపథ్యంలో అసలు టీసీ అనేది లేకుండా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం, మేనేజ్మెంట్ తెలియకుండా చేయడం అనేది ఇది దొంగిలించడమే అవుతుంది. కాబట్టి దీన్ని దయచేసి ఇమీడియట్గా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆల్రెడీ మేము లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే గౌరవ హైకోర్టు 2021లోనే ఒక పారామీటర్ ఫిక్స్ చేయడం జరిగింది. అంటే టీసీ ఇచ్చేటప్పుడు ఫీజులు ఎలా వసూలు చేసుకోవాలా, అదేవిధంగా టీసీ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చాలా స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఈ రోజున ఈ విధమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. ఇది ఒకటి కాదండి, ఈ రోజు నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, 12(1)C కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ఈ సీట్స్ ప్రకారంగా నిజమైన లబ్ధిదారులు ఏ విద్యార్థులు కూడా రావట్లా. ఈ రోజున మా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో సంవత్సరానికి 50,000, సంవత్సరానికి 35,000 కట్టిన విద్యార్థి 1వ తరగతి ఫ్రీ సీట్ అడుగుతున్నాడు. అతను ఎలిజిబులా కాదన్న చోట్ల అడ్మిషన్ ప్రామాణికం ఏంటంటే ఒక ఆధార్ కార్డు ఇస్తే 12(1)C అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇవాళ ప్రాక్టికల్గా మేము చూసినట్టయితే కొన్ని అడ్మిషన్స్లో తండ్రి ఏసీ కడుతున్నాడు. వైజాగ్ సైడ్ అయితే ఒక ఆయన యూనివర్సిటీ ఎంప్లాయ్ కూడా ఈ 12(1)Cలో ఫ్రీ సీట్ వచ్చిందంటే మనం ఎంత పారదర్శకంగా అడ్మిషన్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా కూడా స్క్రూటినీ అనేది లేదు. అందుకనే ఈ లాస్ట్ వర్కింగ్ డే రోజున గౌరవ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే, ఏదైతే అడ్మిషన్ టైంలో పేరెంట్ ఆన్లైన్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాడో ఆ డాక్యుమెంట్స్ కూడా సంబంధించిన స్కూల్ యాజమాన్యానికి ఇమ్మని చెప్పారు. ఎందుకంటే మేము కూడా వెరిఫై చేసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేశారు. ఈ రోజు వరకు కూడా ఆర్డర్ ఇంప్లిమెంట్ కాలేదు, మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వట్లా. స్కూల్కి మీకు అడ్మిషన్స్ అలాట్ చేసాం, మీరు సీట్లు ఇవ్వండి, అడ్మిషన్ నెంబర్లు ఇచ్చేయండి అని చెప్పి చాలా అంటే బై ఫోర్స్ చాలా మమ్మల్ని బెదిరించి అడ్మిషన్ చేసిన పరిస్థితి వస్తుంది. ఇక్కడేమో ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచుకోవాలని చెప్పి మా దగ్గర ఉన్న పిల్లలందరినీ మాకు తెలియకుండా చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ ప్రమేయం లేకుండా కూడా కొన్ని మండలాలు జరుగుతుంది. ఉదాహరణకు పెద్దాపురం మండలంలో ఈరోజు మేము చూసాం, పేరెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ టీచరు మీరు మీ ఆధార్ ఇవ్వండి, మీరు జాయిన్ చేయకపోయినా పర్లేదు మీ ఆధార్ ఇవ్వండి అంట. ఆధార్ తీసుకెళ్ళి అక్కడ మార్పు చేసేస్తున్నారు పేరెంట్ కూడా తెలియకుండా. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరైతే డోర్ టు డోర్ వెళ్తున్నారో, మీరు ఎవరైతే ఇంటింటికి వెళ్ళి మీరు మా ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల పిల్లలు మీరు అడ్మిషన్లు అడుగుతున్నారో దయించి మీ పిల్లల్ని కూడా ముందు ఆ స్కూల్లో జాయిన్ చేసి అప్పుడు మీరు మిగతా పిల్లల్ని అడగండి. అలాగే లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని ఈరోజు ఆదర్శంగా తీసుకుంటున్నారు అందరూ. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు వెహికల్స్ తగ్గించుకొని ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోండి అంటే మీరు కూడా దాన్ని ఆచరిస్తున్నారు. నిజంగా మేము మెచ్చుకుంటున్నాం, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే మీరు కూడా ఒక విప్లవమైనటువంటి మార్పు తీసుకురండి. మొత్తం ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరి పిల్లలు ప్రభుత్వ పాఠశాలను చదవాలి,
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి, రాజకీయ నాయకులు పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. మేము దాన్ని స్వాగతిస్తాం. అంతేగాని ఇలా దొంగతనంగా మాత్రం పిల్లలు తీసుకెళ్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మా ఫెడరేషన్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాను. అది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అనుమతి లేకుండా, ముందస్తు నోటీస్ లేకుండా ఈ డేటా అనేది అక్రమంగా తీసివేయడం జరుగుతుంది. సంబంధిత ఎంబీఓలు ఎవరైతే ఉన్నారో వారు కనీసం ఒక యాజమాన్యానికి నోటీస్ కూడా ఇవ్వకుండా, వారికి విషయ పరిజ్ఞానం తెలియజేయకుండా ఈ డేటా అనేది అక్రమంగా తీయడం, ఇది డేటా చోరీకే నిదర్శనమని మేము తెలియజేస్తున్నాం. అయితే దీనివల్ల మన హైకోర్టులో ఒక జీవో కూడా ఇచ్చారు. దాని గురించి మన స్టేట్ లీగల్ అడ్వైజర్ శ్రీ విజయ్ గారు మాట్లాడతారు. అయితే దీనివల్ల ఎన్నో మండలాల్లో, ఎన్నో అర్బన్ స్కూల్లో, రూరల్ స్కూల్లో, పాఠశాలలు తీవ్ర ఇబ్బందులకు గురి జరుగుతుంది. అయితే ఎవరెవరు సఫరర్స్ ఉన్నారో వారందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కొద్దిగా వారి ఇబ్బందుల్ని మీకు షేర్ చేయవలసిందిగా కోరుతూ, రిక్వెస్ట్ అనే ఈ ఆప్షన్ ద్వారా ఎంఈఓని కాంటాక్ట్ చేసి పేరెంట్స్ వాళ్ళు యూడైస్లో వచ్చి నేమ్స్ థీమ్ చేసుకునే ఆప్షన్ అనేది గవర్నమెంట్ మెయింటైన్ చేయడం వల్ల మా స్కూల్ నుంచి కూడా 2 స్టూడెంట్స్ వెళ్ళిపోయారండి. అలాగా అది కనీసం మీ ప్రైవేట్ స్కూల్ నుంచి మాకు ఫీజు క్లియర్ అయిన డిక్లరైజేషన్ అన్న ఎంఈఓలు అడగకుండా, కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మా స్కూల్ నుంచి నేమ్స్ అనేది తొలగించడం జరిగింది. నేను వెళ్ళి ఎంఈఓ గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే, మీకు మాన్యువల్గా మీరు టీసీలు ఇవ్వాలి కదమ్మా, అవి ఇవ్వండి, అవి ఇచ్చేటప్పుడు మీరు కలెక్ట్ చేసుకోండి అని కూడా నాకు సలహా ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మా స్కూల్లో చదివినప్పుడు వాళ్ళు 3rd క్లాస్ చదివిన అబ్బాయిని మళ్ళీ 2nd క్లాస్కి వేసి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి 3rd క్లాస్ టీసీ ఇవ్వాలా, లేకపోతే 2nd క్లాస్ టీసీ ఇవ్వాలా? 2nd క్లాస్ టీసీ వాళ్ళకి అక్కడ వచ్చేస్తున్నప్పుడు 1st క్లాస్ బిఫోర్ స్కూల్లో చదివాడు, వేరే స్కూల్లో చదివాడు, వాడికి ఆ 1st క్లాస్ని ఈ 2nd క్లాస్కి గవర్నమెంట్ ఇచ్చేసినప్పుడు మా టీసీతో ఉపయోగం ఏముంది? మా టీసీ కోసం రారు కదండి. అలా కొంత మాకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయమై మేము చాలా తిరుగుతున్నాము. ఈసారన్నా కొంచెం మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి యూడిఎస్ మీద చాలా స్టూడెంట్స్ పేర్లు తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో ఇలాంటి యూడిఎస్ పేర్లు తొలగించడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా యజమాన్యాలు ఎంతో కృషితో, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్ మెయింటైన్ చేస్తున్నాం. అనేక టీచర్స్ ఉపాధి కల్పించి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటి యూడిఎస్ ద్వారా స్టూడెంట్స్ని తొలగించడం అనేది మాకు తెలియపరచకుండా కూడా జరుగుతుందండి. ఇది దగ్గరగా మా పిఠాపురం మండలం, గొల్లపురం మండలం ఇలా మన 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాల్లో కూడా స్టూడెంట్స్ చాలా మంది దగ్గర ప్రతి స్కూల్లో చొప్పున 15 మంది, 13 మంది, దగ్గరగా 30 మెంబర్స్ అలాగా ప్రతి మండలాన్ని చూసుకుంటే తొలగించడం జరిగిందండి. చాలా మంది నేను ఆ ఏరియాకి 3 మండలాలకి ప్రెసిడెంట్, నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ది. వాళ్ళు వచ్చి నాకు తెలియపరిచారు. అంతే నేను ఈ యొక్క మీటింగ్ని అటెండ్ అవ్వడం జరిగింది. తర్వాత మన విజయ్ గారు కూడా తెలియపరచడం జరిగింది. మాకు సపోజ్ 3 సంవత్సరాలు కలిపి 45-50 మంది పిల్లలు ఉంటాయి. 15-20 మంది మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా నా స్కూల్కి 11,500 చొప్పున రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ దగ్గర 20-25 మంది ఈ అకాడమిక్ ఇయర్లో 25-26 అకాడమిక్ ఇయర్లో బ్యాలెన్స్ ఉంది. అలాగే ముందు 3 అకాడమిక్ ఇయర్లో కూడా మాకు ఫీజు బట్టాలు రావాల్సి ఉంది. అదేవిధంగా అది కూడా రిలీజ్ చేయమని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ నేను కోరుతూ ఉన్నాను. అది మీరు కనుక చేయగలిగితే నేను నా స్టాఫ్ని జీతాలు ఇచ్చుకుని గౌరవంగా వాళ్ళని కూడా ఒక కుటుంబ సభ్యుల్లో చూసుకోగలుగుతాను. అదేవిధంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, 12th అడ్మిషన్ ఇప్పుడు కొత్త అడ్మిషన్స్లో ఆల్రెడీ 1st క్లాస్ జాయిన్ అయిన విద్యార్థి 2nd క్లాస్కి వచ్చి ఉన్నాడు, వాళ్ళకు కూడా ఫ్రీ సీట్స్ ఇస్తున్నాయి. అది ఒక ఆల్రెడీ 2nd క్లాస్లో ఉన్న నేము నాకు ఆల్రెడీ 2nd లిస్ట్లో ఒక 6 పేర్లు వచ్చాయండి. 1st లిస్ట్లో ఒక 5-6 వచ్చాయి. 6 పేర్లలో 2 పిల్లలు 2nd క్లాస్ వేరే స్కూల్లో చదువుతుంది. సో అలాంటి మిస్టేక్స్ రాకుండా 12th కూడా ఒక క్రమ పద్ధతిలో గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన పాలసీని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి లేదంటే మాకు స్కూల్ బాగానే ఉంది, మేము జాయిన్ చేస్తామని చెప్పినా సరే, మేము చాలాసార్లు వస్తాం కదమ్మా, ఒక ఆధార్ కార్డు తీసుకోవడం, అది తీసుకెళ్ళి ఎంఈఓ గారు సబ్మిట్ చేయడం, వాళ్ళేమో మాకు ప్రపోజల్ పెట్టడం డిలీట్ చేయమని.
మాకు ఆ కర్మ కాలిపోయి మేము చూసుకోలేదనుకోండి యూడైస్లో ఇమీడియట్గా డిలీట్ చేసేస్తున్నారు. అండ్ మేము పేరెంట్స్ని అడుగుతుంటే ఏంటమ్మా ఇది ఇలాగ మీరు స్కూల్లో చదువుతున్నారు కదా, బాగానే ఉన్నారు కదా పిల్లలు, మీరు కూడా మొన్న వచ్చి మాట్లాడారు అంతా బాగానే ఉంది కదా అని అంటే, పేరెంట్స్ ఏమో లేదండి మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయం, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని, సరే ఆధార్ కార్డు ఇవ్వండి అంటున్నారు, ఆధార్ కార్డు ఇస్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు, మేము ఈ స్కూల్లో ఉంటామని పేరెంట్స్ దగ్గర నుంచి ఏమో ఇలా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటో కూడా మాకేం అర్థం కావట్లేదు, చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం. తర్వాత 12-1 సీట్ 40,000 50,000 మంది స్టేట్ వైడ్ ఇచ్చారండి సీట్స్. ఆ సీట్స్ ప్రైవేట్ స్కూల్ ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ మీద పడి ఈ అడ్మిషన్లని లాక్కోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకో మాకేం అర్థం కావట్లేదు. దీని మీద కొంచెం ప్రభుత్వం స్టెప్ తీసుకుంటే బాగుంటుందని యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తాం.